వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నా పేరు సంధ్య. అనపర్తిలో అర్ధరాత్రి అలజడి, అట్టుడికిన బెజవాడ. ఏప్రిల్లో జనఘోష యాత్ర, 3 లక్షలు పలికిన మగచేప, చిడతలపై స్పీకర్ చిటపటలు. ఇలాంటి ముఖ్యమైన వార్తలను ఏపీ టాప్ 9 లో చూద్దాం. ఏపీలో చీప్ లిక్కర్ లేదన్నారు సీఎం జగన్. పవర్ స్టార్ 999, ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్ బీర్ బ్రాండ్లన్నీ చంద్రబాబు తెచ్చినవే అన్నారు. నాటుసారా సమస్యను నాటు నారా తెచ్చిందే అన్నారు. తమ ప్రభుత్వానికి దక్కుతోన్న ఆదరణను చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు, కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం జగన్. టీడీపీ ఆందోళనతో విజయవాడ అట్టుడికింది. కల్తీ మద్యం, నాటుసారాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది తెలుగుదేశం. రాస్తారోకో, ధర్నాలతో హోరెత్తించారు తెలుగు తమ్ముళ్లు. ఎక్సైజ్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కల్తీ మద్యంపై చర్చిద్దామంటే ప్రభుత్వం పారిపోతోందని విమర్శించిన నారా లోకేష్ పోలీస్ ఫోర్స్ తో తమ పోరాటాన్ని ఆపలేరని మండిపడ్డారు. ఏప్రిల్ 19న పోలవరం జనఘోషయాత్రకు పిలుపునిచ్చారు నిర్వాసితులు. పోలవరం నిర్వాసితుల సమస్యపై రాజమండ్రిలో రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే పోలవరం సమస్యలపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమాధులపై నిర్మాణం చేపడితే ఊరుకోమని హెచ్చరించారు. ఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదలైంది. జూలై 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జూలై 11, 12 తేదీలో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టులో రిజల్ట్స్ ప్రకటించి సెప్టెంబర్లో కౌన్సిలింగ్ మొదలుపెట్టనున్నట్టు ప్రకటించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు వాయించడంపై స్పీకర్ ఫైర్ అయ్యారు. గౌరవ సభలో ఇదేం పని అంటూ మండిపడ్డారు. చిడతలు వాయించడం ఆపకపోవడంతో టీడీపీ సభ్యులను 2 రోజుల పాటు సస్పెండ్ చేశారు స్పీకర్. అయితే చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు చిడతలు వాయించారని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. పెగసస్ ను కొనుగోలు చేసింది వాస్తవమో కాదో చంద్రబాబే చెప్పాలన్నారు మంత్రి బాలినేని. పెగసస్ ను 25 కోట్ల రూపాయలకు చంద్రబాబు కొన్నారని బెంగాల్ సీఎం బహిరంగంగా చెప్పినా ఇంకా ఎందుకు బొంకుతున్నారని నిలదీశారు. పెగసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేశారని వాళ్లే నిజానిజాలను తెలుస్తారన్నారు బాలినేని. పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన గడ్డెం శ్రీను మర్డర్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాళ్లపూడి మండలం మలకపల్లిలో గత ఏడాది అక్టోబర్ 7న అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు శ్రీను. కోర్టు ఆదేశాలతో హత్య కేసుగా నమోదు చేసి 7గురిపై అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో శ్రీను తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. దాంతో ఎయిమ్స్ డాక్టర్స్ తో మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అర్ధరాత్రి అలజడి రేగింది. శ్మశాన వాటికను కబ్జా చేశారంటూ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు గ్రామస్తులు. అర్ధరాత్రి శ్మశానంలో తవ్వకాలు జరపడంతో ఆందోళనకు దిగారు. సచివాలయ సర్వేయర్ నిర్వాకంతోనే ఇదంతా జరిగిందని ఫైర్ అవుతున్నారు గ్రామస్తులు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ లో అరుదైన మగచేప వలకు చిక్కింది. దీని బరువు 20 కేజీలున్నట్టు చెబుతున్నారు మత్స్యకారులు. 2,90,000 రూపాయలకు ఈ చేప అమ్ముడుపోయింది. ఔషధ గుణాలు ఉండే ఈ చేప విలువ మరింత ఎక్కువ ఉంటుందంటున్నారు మత్స్యకారులు. ఢిల్లీలో కొనసాగుతోన్న వరి కయ్యం. కేంద్రంపై కేసీఆర్ లేఖాస్త్రం. చేతగాకపోతే తప్పుకోండి అంటున్న బండి. పెట్రోల్ నిరసనలకు కేసీఆర్ పిలుపు. తెలంగాణ ప్రజలకు ఊహించని షాక్. రెచ్చిపోయిన పెంబి ఎస్ఐ. 30,000 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్. ఇలాంటి తెలంగాణ టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. వరిపై కయ్యం కొనసాగుతోంది. కేంద్రంతో తాడోపేడు తేల్చుకుంటామంటూ ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు కేంద్ర పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:30కు అపాయింట్మెంట్ ఇచ్చారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రధాని మోదీ అలాగే ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కోసం ప్రయత్నిస్తోంది టీఆర్ఎస్ బృందం. కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రధాని మోదీపై లేఖాస్త్రాన్ని ఎక్కుపెట్టారు. యాసంగిలో పండిన మొత్తం వరిని కొనుగోలు చేయాల్సిందే అంటూ లేఖ రాశారు. దేశం మొత్తానికి ఒకే ధాన్యం సేకరణ పాలసీ ఉండాలన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పాలసీ ఉండడం సరికాదన్నారు కేసీఆర్. నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ తేవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలన్నారు. 2 మాటలు మాట్లాడుతూ రైతుల జీవితాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ పై కేంద్రంతో అగ్రిమెంట్ చేసుకుంది మీరు కాదా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు బండి సంజయ్. ఒకవైపు వరిపై యుద్ధం చేస్తూనే మరోవైపు అధిక ధరలపై నిరసనలకు పిలుపునిచ్చింది టీఆర్ఎస్. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ఈ రోజు ఆందోళనలు చేపట్టనుంది గులాబీ పార్టీ. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు కేసీఆర్. టీఆర్ఎస్ నిరసనలతో నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తిపోవాలన్నారు. తక్కువ టైంలో ఎక్కువ విజయాలు సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి కేటీఆర్. అమెరికా పర్యటనలో వరల్డ్ టాప్ కంపెనీస్తో సమావేశమవుతున్న కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ లూసిడ్ మోటార్స్ కు చెందిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఐటీ సర్వ్ అలయన్స్ కంపెనీని కూడా తెలంగాణకు ఆహ్వానించారు కేటీఆర్.
ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. విద్యుత్ ఛార్జీలను 14% పెంచుకునేందుకు టీఎస్ఈఆర్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొమెస్టిక్ యూనిట్కు 50 పైసలు, ఇతర కేటగిరీల్లో రూపాయి చొప్పున టారిఫ్లు పెరగనున్నాయి. పెంచిన ఛార్జీలతో డిస్కంలకు అదనంగా 6,831 కోట్ల ఆదాయం సమకూరనుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి కొత్త ఛార్జీలు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటనలో కదలిక వచ్చింది. తొలి విడతలో 30,453 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పోలీస్ శాఖలో 16,587, వైద్యారోగ్య శాఖలో 2,662, గ్రూప్ 1లో 503 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. వచ్చే వానాకాలంలోపే ఆయిల్ పామ్ సెరికల్చర్ పై రైతులను చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు. వ్యవసాయ అధికారులు, ఏఈఓలతో సమావేశమైన మంత్రి క్లస్టర్లతో తోటల పెంపకానికి కృషి చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా ఎన్సాన్పల్లిలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి. నిర్మల్ జిల్లాలో పెంబి ఎస్ఐ మహేష్ రెచ్చిపోయాడు. పెళ్లి బృందంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పెళ్లి సంబరాల్లో భాగంగా ఇంటి ముందు డాన్స్ చేస్తున్న మహిళలను, పురుషులను చితకబాదాడు. దాంతో అర్ధరాత్రి పెంబి పోలీస్ స్టేషన్ ముట్టడించారు బాధితులు. రాప్తాడులో రాజకీయ సెగలు. మంట పుట్టిస్తోన్న పచ్చిమిర్చి, తెల్ల బంగారానికి హైయెస్ట్ ప్రైస్. అనంతలో వింత ఆచారం, రగులుతోన్న రవ్వలకొండ. ఇలాంటి ముఖ్యమైన వార్తలను రాయలసీమ టాప్ 9లో చూద్దాం. అనంతపురం జిల్లా రాప్తాడులో రాజకీయం సెగలు రేపుతోంది. పరిటాల ఫ్యామిలీ, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. చేతనైతే ఫేస్ టు ఫేస్ రా, తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు పరిటాల శ్రీరామ్. జాకీ కంపెనీ నుంచి 15 కోట్లు డిమాండ్ చేసింది వాస్తవం కాదా అంటూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని ప్రశ్నించారు సునీత. ఎండుమిర్చే కాదు, పచ్చిమిర్చి కూడా రికార్డులు సృష్టిస్తోంది. కర్నూలు జిల్లా ఆస్పరి మార్కెట్లో కిలో పచ్చిమిర్చి ఏకంగా 100 రూపాయలు పలికింది. 20 కిలోల బస్తాను 2,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. పచ్చిమిర్చికి మంచి ధర రావడంతో ఆనందంతో మునిగిపోతున్నారు రైతులు. తెల్ల బంగారం కూడా అదరహో అనిపిస్తోంది. దేశంలోనే అత్యధిక ధర పలుకుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లో క్వింటా పత్తి ఏకంగా 11,111 రూపాయలు పలికింది. ఇది ఆల్ ఇండియా ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రైస్. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ పెరగడమే కారణమంటున్నారు. అనంతపురం జిల్లాలో వింత ఆచారం ఆకట్టుకుంటోంది. భూతప్పల ఉత్సవంలో ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలుంటాయి. భక్తులను తొక్కుకుంటూ దూసుకుపోతారు భూతప్పలు. రోళ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో ఈ సీన్ కనిపిస్తుంది. భూతప్పలు అలా తొక్కుకుంటూ వెళ్తే తాము కోరుకున్నది జరుగుతుందని నమ్ముతారు భక్తులు. కర్నూలు జిల్లా పనగానపల్లి రవ్వలకొండను రక్షించాలంటూ విశ్వ బ్రాహ్మణులు భారీ ర్యాలీ నిర్వహించారు. రవ్వలకొండలో అక్రమ మైనింగ్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విశ్వ బ్రాహ్మణుల ఆందోళనకు టీడీపీ, బీజేపీ మద్దతు తెలిపాయి. అనంతపురం జిల్లా గుత్తిలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. గల్లీ హోటల్స్, పూరి గుడిసెలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. చేతికొచ్చిన పంటలు, అరటి తోటలు నేల కొరిగాయి. దేశంలో బీజేపీ విధ్వంసకర రాజకీయం చేస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్. అధికారం కోసం ఎంతకైనా తగ్గిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ కూడా బీజేపీ అనుకూల పార్టీ అన్నారు శైలజానాథ్. ఓ పక్క కేంద్రం ఇష్టానుసారంగా పెట్రోల్ ధరల్ని పెంచేస్తుంటే మరోవైపు ఏపీలో ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీతో కదిరి క్షేత్రం పులకించిపోతోంది. ఈ నెల 26న జరిగే పుష్పయాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో 2,79,34,370 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు ఆలయ అధికారులు. నగదుతో పాటు 163 గ్రాములకు పైగా బంగారం, 5 కేజీలకు పైగా వెండి, విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్టు చెప్పారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగినట్టు చెప్పారు అధికారులు. డ్రగ్స్ కేసులో సంచలనం. రెజిమెంటల్ బజార్లో బెట్టింగ్ ముఠా, మరో 2 ఫైర్ యాక్సిడెంట్స్. బోయిగూడ ప్రమాదంపై హోంమంత్రి కీలక కామెంట్స్. ఇలాంటి ముఖ్యమైన వార్తలను హైదరాబాద్ టాప్ 9లో చూద్దాం. టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది ఈడీ. సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ టార్గెట్ గా కోర్టుకెళ్లింది. హైకోర్టు ఆదేశించిన డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదంటూ పిటిషన్ వేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దాంతో డ్రగ్స్ కేసు మరోసారి సంచలనంగా మారింది. కార్వీ స్కామ్ లో భారీ ఛార్జ్షీట్ దాఖలైంది. ఏకంగా 5,000 పేజీల అభియోగ పత్రాలను కోర్టుకు సమర్పించారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. మొత్తం 15 కోట్ల రూపాయల మోసం జరిగినట్టు తేల్చారు. ఇప్పటివరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు పోలీసులు.
రెజిమెంటల్ బజార్లో బెట్టింగ్ ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి బెట్టింగ్ సామాగ్రి, 4 సెల్ ఫోన్లు, 30,000కు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఓయూ గిరిజన విద్యార్థి సంఘాలు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర గిరిజన విద్యార్థులు నిరసన తెలిపారు. 2014 ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంతవరకు ఎందుకు అమలు చేయలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బోయిగూడ మంటలు ఇంకా చల్లారక ముందే మరో అగ్ని ప్రమాదం నగరవాసులను భయపెట్టింది. హైదర్గూడలోని కేఫ్ బహార్లో చెలరేగిన మంటలు ఉరుకులు పరుగులు పెట్టించాయి. ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. హోటల్ 2వ అంతస్తులో చెలరేగిన మంటలను నిమిషాల వ్యవధిలో ఆర్పేశారు అగ్నిమాపక సిబ్బంది. హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. బోయిగూడ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రజలు హడలిపోతున్నారు. బాలానగర్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం టెన్షన్ పుట్టించింది. చెన్నారెడ్డి నగర్ లోని ఓ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో స్థానికంగా భయాందోళనలు రేగాయి. హైదరాబాద్ లో వరుస కారు ప్రమాదాలు కూడా హడలెత్తిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్స్ పెరిగిపోతుంటే మరోవైపు కార్లలో మంటలు బెంబేలెత్తిస్తున్నాయి. జీడిమెట్లలో ఓ కారు దగ్ధమైంది. కారు ఇంజన్లో మంటలు చెలరేగి తగలబడిపోయింది. మంటలను ముందే గుర్తించి సేఫ్ గా బయటపడ్డాడు కారు ఓనర్. రిలీజ్ కు ముందే సంచలనాలు నమోదు చేస్తున్న RRR టీం గ్రీన్ ఇయర్ ఛాలెంజ్ ను స్వీకరించింది. ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి డైరెక్టర్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. బిజీ షెడ్యూల్ లో కూడా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న RRR టీం కు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ సంతోష్. విజయనగరంలో గాలివాన బీభత్సం. పాయకరావుపేటలో నకిలీ సర్టిఫికేట్స్ దందా. ఋషికొండలో తిరుమల ఆలయం. విజయనగరంలో కల్తీ మటన్. సినిమా థియేటర్లలో ముళ్ల కంచెలు. ఇలాంటి ఉత్తరాంధ్ర టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్రలో ఈదురుగాలుల బీభత్సం కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలో గాలివాన దుమ్ము రేపింది. దాదాపు జిల్లా అంతటా జోరు వాన కురిసింది. ఈదురుగాలుల ధాటికి 100 ఎకరాల్లో అరటి, చెరుకు తోటలు ధ్వంసమయ్యాయి. కరెంటు స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు, ఎలుగుబంట్లు బెంబేలెత్తిస్తున్నాయి. జనావాసంలోకి వస్తూ హడలెత్తిస్తున్నాయి. కాశీబుగ్గ ఫారెస్ట్ ఏరియాలో ఏనుగులు, ఎలుగుబంట్ల సంచారంపై ప్రజలకు అవేర్నెస్ కల్పించారు అటవీ అధికారులు. అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు. RRR మూవీ టికెట్స్ ను బ్లాక్ చేశారన్న కంప్లైంట్స్ తో విశాఖలో రైడ్స్ నిర్వహించింది రెవెన్యూ యంత్రాంగం. సినిమా థియేటర్స్ లో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. అయితే టికెట్లన్నీ బుక్ మై షో ద్వారా ముందుగానే అమ్ముడైనట్టు గుర్తించారు అధికారులు. అయితే ఆన్లైన్ లో అవకతవకలు జరిగాయా అనే కోణంలో కూడా వెరిఫై చేస్తామన్నారు రెవెన్యూ టీం. విశాఖ జిల్లాలో నకిలీ కులధృవ పత్రాలు కలకలం రేపుతున్నాయి. పాయకరావుపేటలో ఎంఆర్ఓ ఆఫీస్ కేంద్రంగా దందా సాగుతోంది. మీ సేవా సెంటర్లతో కుమ్మక్కైన కంప్యూటర్ ఆపరేటర్ నకిలీ కులధృవ పత్రాలు ఇస్తున్నట్టు గుర్తించారు. ఎంఆర్ఓ కంప్లైంట్ తో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. విజయనగరం జిల్లాలో కల్తీ మటన్ కలకలం రేపింది. సాలూరులో కుళ్లిన మాంసం అమ్ముతున్నారన్న కంప్లైంట్స్ తో మటన్ షాపులపై రైడ్స్ చేశారు మున్సిపల్ అధికారులు. 2 దుకాణాలపై కేసులు నమోదు చేసి 46 కేజీల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. RRR మూవీ కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు థియేటర్ ఓనర్స్. వెండి తెరకు రక్షణ వలయం ఏర్పాటు చేసుకుంటున్నారు. శ్రీకాకుళంలోని సూర్యమహల్లో స్క్రీన్ ముందు ముళ్ల కంచె పెట్టారు. పెద్ద హీరోల సినిమాల రిలీజ్ టైంలో వెండి తెరకు డ్యామేజ్ జరుగుతుండటంతో ఇలాంటి జాగ్రత్తలు చేపడుతున్నారు థియేటర్ ఓనర్స్. విశాఖ ఏజెన్సీలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. కారులో తరలిస్తున్న 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. పాడేరు ఏజెన్సీలో తనిఖీలు చేస్తుండగా స్మగ్లర్లను పట్టుకున్నారు. TV9 కథనాలతో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆయిల్ మాఫియా పనిపట్టిన అధికారులు ఇప్పుడు హోటల్స్ లో ఆకస్మిక రైడ్స్ చేస్తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తనిఖీల్లో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. కుళ్లిపోయిన చికెన్, పాచిపోయిన బిర్యానీ, రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్థాలను సీజ్ చేసి ల్యాబ్కు పంపారు అధికారులు. ఋషికొండ తీరంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. శాస్త్రోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు అర్చకులు. ఆ తర్వాత కుంభాలను, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, మంత్రి అవంతి పాల్గొన్నారు. టాలీవుడ్ లో మరో సూపర్ హీరో మూవీ. డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన భీమ్లా నాయక్, డేట్ లాక్ చేసిన రామారావు ఆన్ డ్యూటీ. ఓవర్సీస్ రిలీజ్ విషయంలో RRR ఆల్ టైమ్ రికార్డ్. ఇటువంటి టాప్ 9 టాలీవుడ్ కబుర్లు చూసేద్దాం. మారుతి దర్శకుడిగా పరిచయమై 10 ఏళ్లు పూర్తయింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ రోజుల్లో సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు మారుతి.
కెరీర్ స్టార్టింగ్ లో కొత్త వారితోనే సినిమాలు చేసిన మారుతి ఇప్పుడు స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తున్నారు. త్వరలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. తను కూడా బాడీ షేమింగ్ బాధితురాలనే అన్నారు రాశి ఖన్నా. కెరీర్ స్టార్టింగ్ లో తాను కాస్త బొద్దుగా ఉండడంతో చాలా మంది కామెంట్స్ చేశారన్నారు. గ్యాస్ ట్యాంకర్ అంటూ టీజ్ చేసేవారని వాపోయారు. తన ఆరోగ్య సమస్య గురించి తెలుసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయడం బాధ కలిగించేదన్నారు రాశి. జెంటిల్మెన్ సీక్వెల్ లో హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కొద్ది రోజులుగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార కాదని, నయనతార చక్రవర్తి అనే కొత్త అమ్మాయి అని వెల్లడించారు. మరో పాన్ ఇండియా వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు సమాంత. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్నారు. అమెరికన్ థ్రిల్లర్ సెటాడెల్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ షో జూలైలో సెట్స్ మీదకు వెళ్లనుంది.